సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర 8వ రోజుకు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు రైతు, కార్మిక, వాణిజ్యవేత్తలతో సేనాని సమావేశం కానున్నారు. అనంతరం 11 గంటలకు జనసేన వీర మహిళలతో భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు ముమ్మిడివరం విష్ణాలయ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు సేనాని. బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర 8వ రోజుకు విజయవంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు రైతు, కార్మిక, వాణిజ్యవేత్తలతో సేనాని సమావేశం కానున్నారు. అనంతరం 11 గంటలకు జనసేన వీర మహిళలతో భేటీ అవుతారు సేనాని. సాయంత్రం 5 గంటలకు ముమ్మిడివరం విష్ణాలయ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు శ్రీరామ్మూర్తి. జమమియా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుంచి అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి రాత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో ఇది ముమ్మిడివరం మండలం కొమనాపల్లి గ్రామం. ఇక్కడ వెచ్చ రాజు గారు గెస్ట్ హౌస్ సంబంధించి అందులో పవన్ కళ్యాణ్ బస్ చేస్తున్నారు. ఈ సాయంత్రం ముమ్మిడివరంలోని ఇక్కడ విష్ణాలయ జంక్షన్లో ఇక్కడ రోడ్ షోలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ ఇదే గెస్ట్ హౌస్లో ఇదే బస్ చేసిన ప్రాంతంలో ఇప్పుడు ఉదయం 10 గంటలకి రైతు, కార్మిక అలాగే వాణిజ్య ప్రముఖులతోటి విడివిడిగా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఆ తర్వాత 11 గంటలకి చూసినట్లయితే ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన వీర మహిళలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఖరారు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం వరకు ఇక్కడ వివిధ వర్గాలతోటి భేటీ అయిన తర్వాత వెళ్ళడానికి జనసేన నాయకులు ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారాహి మీద నుంచి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. రాత్రికి అమలాపురం చేరుకుని అమలాపురంలో అన్నపూర్ణ గార్డెన్స్లో బస్ చేస్తారు. 22, 23 కూడా అమలాపురంలోనే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఇప్పుడు రేపు 22 సాయంత్రం అంటే అమలాపురంలో కూడా బహిరంగ సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండ జనవాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే 23వ తారీఖున ఫీల్డ్ విజిట్ ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. అలాగే అమలాపురం పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతోటి దిండి రిసార్ట్స్లోని అట్లాగే అమలాపురంలో కూడా ప్రత్యేకించి భేటీ పార్టీ పరిస్థితులు బట్టి పార్టీని పటిష్టం చేసే అంశాల గురించి పవన్ కళ్యాణ్ చర్చిస్తారు. తర్వాత చూసినట్లయితే అమలాపురం నుంచి బయలుదేరి పి గన్నవరం మీదుగా ఒక కాన్వాయ్ అంటే ఊరేగింపుగా మా రాజోలు చేరుకుని దిండి రిసార్ట్స్లో బస్ చేస్తారు. మలికిపురం సభలో కూడా ప్రసంగిస్తారు. 25వ తేదీ వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మొత్తం పవన్ పర్యటన వారాహి విజయయాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ నెల 14వ తేదీన సత్యదేవుని సన్నిధి నుంచి ప్రారంభమైన వారాహి విజయయాత్ర ఇక్కడ కత్తిపూడి, పిఠాపురం, కాకినాడలో బహిరంగ సభలు జరిగాయి. అలాగే వారాహి విజయయాత్ర పిఠాపురం, కాకినాడ నుంచి ఇక్కడ ముమ్మిడివరం వరకు
అలాగే కాకినాడలోని కూడా కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రత్యేకించి అమలాపురం అంటే కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీకి చాలా పట్టున్న ప్రాంతం, అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ జన సైనికులు ఎక్కువ ఉండే బలం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ పార్టీ క్యాడర్తో మమేకం కానున్నారు. ఎందుకంటే గత 2019 ఎన్నికల్లో కోనసీమ ప్రాంతంలోని రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ జెండాను ఎగరవేసింది. అయితే అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక వరప్రసాద్ తదుపరి వైసీపీకి మద్దతుగా వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా జనసేన నాయకులు రాజోలు నియోజకవర్గాన్ని జనసేనకి చాలా గట్టి పట్టున్న ప్రాంతంగా తయారు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మమ్ముడివరం, అమలాపురం, మలికిపురం జరిగే సభల్లో చాలా బలంగా తమ జనసేన సత్తాన్ని చాటడానికి జన సైనికులు చాలా వ్యూహాత్మకంగా భారీగా తరలి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సభ చాలా మమ్మనూరులో అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గరికి పవన్ కళ్యాణ్ కలిసేందుకు అనేక మంది జనసేన నాయకులు అలాగే సైనికులు కూడా తరలి వస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఎలాగా చూడాలి పవన్ కళ్యాణ్ నిన్న ర్యాలీ ఎలాగ సాగింది, ఇవాళ మమ్మడివరం సభ ఎలా జరగబోతుంది? మమ్మడివరం సభ జరుగుతుంది, కానీ ఇక్కడ తాళర మండలం పీమాలవరం గ్రామం ప్రధాన కార్యదర్శి తాళరావు. ఈ రోజున ఏం జరుగుతుందంటే పితార బాలకృష్ణ అన్న ఆయన అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాడు. ఆయన ఒకసారి వినండి. ఈ రోజున ప్రజా దాంట్లో కానీ మేధావుల దాంట్లో కానీ వైఎస్ఆర్సీపీ అసలు జనసైనికుల్ని మానవేసి ఈవేళ వైఎస్ఆర్సీపీ నుంచి పబ్లిక్గా చెప్పడం ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు వెళ్తున్నారు లోనికి. జన సైనికులు కానీ జనసైనిక నాయకులు కానీ. చెప్పండి, ఎలాగా జరగబోతుంది ఇక్కడ జనసేన సభ ఎలా జరగబోతుంది? ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ జనసేన వారాహి సభని జన సైనికులు ప్రజలు బాగా హాజరయ్యి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. నిన్నే మాకు తాళర మండలం ఆనుకుని ఉన్న కాపులపాలెం జంక్షన్లో రెండో సభ జరగడం అనే అంత జనం రావడం జరిగిందండి. నిన్నే మాకు ఆల్రెడీ సభ అయిపోయింది. నిన్నటికి మించి ఇవాళ సభ విజయవంతం అవుతుందని చెప్పేసి జన సైనికులందరూ ఈరోజు జరుగుతున్న సభకి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు సిద్ధంగా ఉండి ముందుండి తమ సహకారాన్ని అందించాలని చెప్పేసి అందరినీ కోరుచున్నామండి. చెప్పండి అమ్మా, మీరు ఎట్లా ఇదవుతున్నారు? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు, ఈరోజు సభ ఎలా జరగబోతుంది, నిన్న ఎలాగా సాగింది? ఈరోజు సభ చాలా బాగా జరగబోతుందండి. ఆల్రెడీ వరాహయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మడివారం నియోజకవర్గం నిన్న నైట్ ఇచ్చేశారు. ఆయనకి ఘన స్వాగతం, లక్షల్లో వేలాది మంది కూడా వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలికాము. అలాగే ఈరోజు మా వీర మహిళలతో కూడా కళ్యాణ్ గారి భేటీ ఉంది. నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను కూడా ఆయన దృష్టికి మా వీర మహిళలందరం తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మా జనసేన పార్టీలో వీర మహిళలకు ఉన్న ప్రత్యేకత ఏంటో కూడా ఈరోజు ఇంతమంది వీర మహిళలతో ఆయన భేటీ అవ్వడం వల్ల కూడా తెలుస్తూ ఉంది. ఆయన యాత్రను విజయవంతం చేయడంలో వీర మహిళల పాత్ర అయితే చాలా ప్రాముఖ్యత అయితే ఉన్నదండి. ఎట్లా వస్తారు సభకి, ఎంతమంది వస్తారు? సభకు అయితే నా అంచనా ప్రకారం 2-3 లక్షల పైగానే వచ్చేలాగైతే ఉన్నారు. నేను ఆల్రెడీ స్వాగతం పలకడానికే లక్షల్లో వచ్చారంటే ఈరోజు సభకి ఇంకా బాగా వస్తారని మా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం మేము. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ నైన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. అలాగే మాకు కళ్యాణ్ గారు ఏ పార్టీలోనూ మహిళలకు ఇవ్వలేనట్టు గౌరవం మనకి ఈ జనసేన పార్టీలో చాలా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. వీర మహిళ అని చెప్పి మమ్మల్ని చాలా గొప్ప స్థాయిలో కూర్చోబెట్టారు ఆయన. అలాగే ఈరోజు ముమ్మడివారం నియోజకవర్గంలో జరిగే మీటింగ్ కూడా భారీ ఎత్తున సక్సెస్ అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. మా అలాగే ఎంతోమంది మహిళలు కూడా మన పార్టీ వైపు మొగ్గు చూపడం కూడా మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ అవకాశాన్ని మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఇచ్చి అలాగే బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని కూడా అందరూ కల్పిస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు వీర మహిళకి
తర్వాత 11 గంటలకి జనసేన ఎయిర్ మహిళలతోటి నియోజకవర్గం ఎయిర్ మహిళలతోటి ప్రత్యేకమైన భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి వారాహి మీద ఒక ప్రదర్శనగా ర్యాలీగా ముమ్మడివరం జంక్షన్ చేరుకుని అక్కడ వారాహిపై పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. ఇక 8వ రోజు జనసేనాని వారాహి విజయయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ముమ్మిడివరం నుండి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు రాజ్ కుమార్. జమీమా, ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర 8వ రోజు ఏదైతే ఆ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు కాకినాడలో పర్యటించినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం బయలుదేరి యానాం మీదుగా ముమ్మిడివరం చేరుకున్నారు. దారి పొడుగుతా కూడా జన సైనికులందరూ కూడా హారతులు వేలాది మంది జన సైనికుల ప్రవాహం మధ్య పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ చూడవచ్చు. పవన్ కళ్యాణ్ బస చేసేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడే కూడా వారాహి కూడా ఇక్కడే వచ్చినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపు తర్వాత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రైతు సంఘాలు అదేవిధంగా కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి సంబంధించి ఎటువంటి సమస్యలు రైతులు కావచ్చు అదేవిధంగా కార్మికులు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విధంగా పవన్ కళ్యాణ్ తెలుసుకోబోతున్నారు ప్రత్యేకంగా. అయితే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వద్దకు ఇప్పుడే ఇక్కడ ఎటువంటి సమస్యలు అయితే వారి దగ్గర ఉన్నాయనేది కూడా నాయకులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధినేత దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఆ రైతు సంఘాలతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఫీల్డ్ విజిట్ ఏదైతే ఇక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కూడా ఉదయాన్నే మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయేటువంటి ముమ్మిడివరం బహిరంగ సభ విజయవంతం కావాలని కూడా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లాకి అంటే నిన్నటి వరకు కూడా కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసేటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా తేటతెల్లంగా రాష్ట్ర ప్రజలకి కావచ్చు కాకినాడ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ కూడా కాస్త అలర్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో జన సైనికులందరూ కూడా దానికి తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా గతంలో కూడా జనసేన పార్టీ ఇప్పటికే ఖండించినటువంటి నేపథ్యంలో వారి మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భౌతిక దాడులకు పాల్పడినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొన్నటువంటి ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వస్తే ప్రతిచర్య ఇస్తా ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ముమ్మిడివరంలో బహిరంగ సభ ఉండబోతా ఉంది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగం ఇస్తారు, ఎటువంటి అంశాలు ఈ రోజు చర్చకు వస్తాయి, అయితే కోనసీమ జిల్లాకి సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే సభ విజయవంతం చేయాలని కూడా జనసేన నాయకులందరూ మనతో చెప్తున్నారు. కొద్దిసేపట్లో ఉదయం 10 గంటలకు రైతు సంఘాలు అదేవిధంగా కార్మిక సంఘాలు ప్రత్యేకంగా సమావేశం ఉన్నారు. 11 గంటలకు వీర మహిళలతో సమావేశం ఉంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? ఈరోజు 21వ తారీఖుని మా వారాహి విజయయాత్ర సందర్భంలో కూడా పెతాన బాలకృష్ణ గారి నాయకత్వంలోని మా ఇన్ఛార్జ్ పెతాన బాలకృష్ణ గారి నాయకత్వంలో అయితే ఈరోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ముమ్మడివరం నియోజకవర్గ సమస్యలు అనేక సమస్యలు ఈరోజు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, మా అధినేత కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా ఎదరా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా, ఎందుకంటే ముఖ్యంగా మాకు ముమ్మడివరంలో గవర్నమెంట్ హాస్పిటల్ సమస్య కానీ అదేవిధంగా రోడ్ల సమస్యలు కానీ ఇంకా చాలా రకాల సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ కూడా ఇసుక ర్యాంపులు ఉండడం, మైనింగ్ జరగడం, ఇవన్నీ కూడా అక్రమం మైనింగ్లు ఇవన్నీ జరగటం, ఇవన్నీ కూడా ఆయన దృష్టికి ఈ యాత్రలో నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు చెప్తున్నట్టు విధంగా అనేక సమస్యలు ఇక్కడ ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ వైద్య సదుపాయం సరిగా లేదు, ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో లేదు అంటూ కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్తో నాయకులు కావచ్చు అదేవిధంగా రైతు కార్మిక సంఘాలందరూ కూడా భేటీ అయ్యి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని పవన్ కళ్యాణ్కి విన్నవిస్తే ఖచ్చితంగా వాటన్నిటి కూడా పరిష్కార దిశగా పవన్ కళ్యాణ్ వారందరికీ ఒక సూచన ఇచ్చే విధంగా చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం బహిరంగ సభలో ఎటువంటి అంశాలు పవన్ కళ్యాణ్
ప్రస్తావిస్తారనేది కూడా ఆసక్తి రేపినటువంటి అంశం. జమీమా. థ్యాంక్ యూ రాజ్ కుమార్.